హలో గాయ్స్, దిస్ ఈజ్ అర్షియా. వెల్కమ్ టు అర్షియాస్ క్లబ్. నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఎంతో హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ కాంబో పెసరట్టు చట్నీ ఆలు మసాలా చేసేద్దాం, వచ్చేయండి. దీనికోసం పచ్చ పెసరపప్పుని దాంట్లో కొంచెం బియ్యం వేసుకొని రాత్రే నానబెట్టి పెట్టుకోవాలి. ఉదయం లేస్తానే ఆ పప్పులో ఉండే నీళ్ళన్నీ వంపేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసే ముందు దాంట్లో కొన్ని స్పెషల్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా అద్భుతంగా ఉంటుంది. దాంట్లో అల్లం, తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకుని కొంచెం జీలకర్ర వేసుకుంటే ఎంతో బాగుంటుందన్నమాట దోశ. దాన్ని మంచిగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ గ్రైండ్ చేసుకుంటే తొందరగా గ్రైండ్ అయిపోతుంది. ఇంకా కొంచెం గట్టిగా ఉంటే మనకు ఇంకా కొంచెం జారుగా ఉండే విధంగా నీళ్లు కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇట్లా ఉండాలి. నేను ఇంకా కొంచెం నీళ్లు కలిపిన తర్వాత మనకు కావాల్సినంత ఉప్పు వేసుకొని పిండి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇంకొంచెం నీళ్లు అవసరమైతే కలుపుకొని, ఇంతకంటే కొంచెం జారు ఉండాలి. ఒక 2 స్పూన్లు నీళ్ళు అవుతాయి దానిలో. కలిపి పెట్టుకున్నాక దోశ పైన చల్లేకి ఆనియన్స్, చిల్లీస్ 2 మంచిగా చాప్ చేసుకొని దాంట్లో కొంచెం జీలకర్ర కలుపుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుంటే మనం దోశ పోసేటప్పుడు ఈజీగా ఉంటుంది. తర్వాత ఆలు మసాలా కోసం ముందుగానే పొటాటోస్ బాయిల్ చేసుకొని మ్యాష్ చేసుకొని పెట్టేసుకోవాలి. దాన్ని ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ మీద ఆయిల్ వేసి ఈ పొటాటో మ్యాష్ చేసిన దాన్ని పోపు పెట్టేసుకుందాం. ఆయిల్ వేసి పోపు దినుసులు వేసేసుకున్నాను. తర్వాత అవి కాగినాక ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ మంచి ట్రాన్స్పరెంట్ కలర్లో వచ్చే వరకు సాటే చేసుకోవాలి. దీంట్లోనే కొన్ని గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవాలి. లేదు మేము గ్రీన్ చిల్లీస్ తినము, మేము కారం తింటాం అనుకుంటే కారం వేసుకున్నా బాగానే ఉంటుంది, ఏం పర్వాలేదు. ఆ గ్రీన్ చిల్లీస్ ఇవి ఇంకొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని మంచిగా బాగా మంచి వాసన వస్తుంటుంది కదా, అంతా కొంచెం మెత్తబడే వరకు సాటే చేసుకొని దాంట్లో కొంచెం పసుపు, ఎందుకంటే పసుపు కొంచెం పచ్చి వాసన రాకుండా ఉండడానికి ముందే వేసుకొని కలుపుకుంటే బాగుంటుంది. ఇంకొంచెం ఉప్పు. ఈ మసాలా పోపుకు అన్నిటికీ ఉప్పు పట్టి మనకు బాగుంటుందన్నమాట. మనకి ఎంత కావాలో అంత ఉప్పు వేసేసుకొని కలుపుకొని ఇప్పుడు మ్యాష్ చేసుకున్న ఆలుని కూడా కలుపుకోవాలి. ఇది కొంచెం ముద్దగా ఉంటుంది కదా, కలపడానికి కొంచెం టైం పడుతుంది. కొంచెం పేషెన్సీతో కలిపి పెట్టుకోవాలి. అందుకే ఇట్లాంటి బ్రేక్ఫాస్ట్ని మనము హాలిడేస్లో ప్లాన్ చేసుకుంటే కొంచెం పీస్ఫుల్గా ఎంజాయ్ చేస్తూ కుక్ చేసుకొని తినొచ్చు. దీంట్లో కొంచెం ధనియాల పొడి కూడా వేసుకొని కలుపుకుంటున్నాను. నేను కొత్తిమీర వేయలేదు కాబట్టి నేను ధనియాల పొడి వేసినాను, కొంచెం ఫ్లేవర్ యాడ్ అవుతుంది అని చెప్పేసి. చూసారా ఎంతో కలర్ఫుల్గా ఉంది. దీంట్లోనే కొంచెం నిమ్మకాయ వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. తర్వాత చట్నీ చేసేద్దాం. నేను ఇక్కడ పప్పుల చట్నీ చేస్తున్నాను. పప్పుల్లో కొంచెం పచ్చిమిర్చి, పుదీనా, అల్లం వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. కొంచెం మనకు తగినంత ఉప్పు కూడా వేసేసుకోవాలి. ఆ చట్నీని పోపు పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. దానికోసం స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ వేసుకొని పోపు వేసుకోవాలి. సింపుల్ పోపు దినుసులు వేసుకొని జీలకర్ర, ఆవాలు, కొంచెం ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుంటే సింపుల్గా పోపు అయిపోతుంది. ఇంకా అదే గిన్నెలో చట్నీ కలిపేసుకొని దాంట్లో తినేటప్పుడు కొంచెం నిమ్మకాయ పిండుకొని తింటే చాలా బాగుంటుంది. అన్నిట్లో నిమ్మకాయ అంటున్నాను అనుకుంటున్నారా? పులుపు, కొంతమందికి పులుపు ఇష్టం ఉంటుంది, నాకు కూడా ఇష్టం పులుపు. కొంచెం కలుపుకొని తింటే ట్యాంగీగా బాగుంటుంది అనమాట. ఇప్పుడు దోశ పోసేసుకుందాం. మన 2 సైడ్ డిష్లు రెడీ అయిపోయినాయి కదా, ఇప్పుడు దోశ పని. దోశ కోసం పెనాన్ని గ్రీస్ చేసుకొని నూనె కొంచెం మీ గ్రీస్ చేసే పద్ధతి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటుంది కదా, ఆ గ్రీస్ చేసుకొని ఒక పిండి పెనం మీద వేసుకొని దోశ పోసేసుకోవాలి నార్మల్గానే. దాని మీద మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, పచ్చిమిర్చి, జీలకర్ర వేసుకొని దాని మీద తర్వాత ఆయిల్ వేసుకోవాలన్నమాట. కొంచెం బాగానే ఆయిల్ పడుతుంది, ఒక 2-3 స్పూన్లు. అంచుల్లో బాగా కొంచెం పోసుకోవాలి, మధ్యలో పోసుకోవాలన్నమాట. అప్పుడు బాగా కాలుతుంది మన దోశ, మంచిగా ఈవెన్గా కుక్ అవుతుంది అనమాట, బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది. తర్వాత మనము పొటాటో మిక్స్ రెడీ చేసుకున్నాం కదా, పొటాటో మసాలా అది కూడా వేసేసుకొని సైడ్గా తినేవాళ్ళు సైడ్గా తింటాం కొంతమంది మధ్యలో వేసుకొని తింటే అదొక కిక్ అనమాట. మంచి ఒక ఫీలింగ్ వస్తుంది. మనం హోటల్ దోశ తింటున్నాం అనంత ఫీలింగ్ వస్తుంది అనమాట. వాళ్ళు ఎంత చండాలంగా చేసినా కూడా హోటల్ తింటే అది ఎంతో టేస్టీగా, మనకి ఎంతో అదొక అమృతం మాదిరి కనిపిస్తుంది. ఆ ఫీలింగ్ యాడ్ చేయడం కోసం ఇట్లా మధ్యలో పెట్టి దాన్ని రోల్ చేసుకొని
ఇంకా మనకొచ్చినట్లు దానికి ఇప్పుడు నేను చేస్తాను కదా! అట్లా కావాల్సినట్లు గార్నిషింగ్ చేసుకొని తినేయడమే అండి. ఇంక దాన్ని మనం కుక్ చేసుకున్నాం కాబట్టి ఎంతో ఇష్టంగా, తినడం కూడా అంతే ఇష్టంగా తినాలి. ఆస్వాదించుకుంటూ. ఎందుకంటే మనము మన శరీరానికి ఆరోగ్యాన్నిచ్చే ఆహారాన్ని తీసుకుంటున్నాం. అది ఒక ఔషధంగా భావించే తినాల. చూసినారు కదా! ఇది బావుంటే మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.